ఫిబ్రవరి 23, 2002 హైదరాబాద్, తెలంగాణ. మేమప్పుడు సాయంత్రం 4 o'clock. 20 ఏండ్లైన ప్రత్యూష గారు మరియు వాళ్ళ అమ్మ ఆ రోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషానికి కారణం ప్రత్యూష గారికి మొదటిసారిగా కన్నడ మూవీలో యాక్ట్ చేసేదానికి ఛాన్స్ దొరికింది. ఇదే కారణంగా వాళ్ళ అమ్మతో ప్రత్యూష గారు అమ్మ బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళారు. వాళ్ళ పెద్దయ్య కూతుర్ని కూడా ప్రత్యూష గారి జతలో పంపించారు. ఇప్పుడు టైం సాయంత్రం 7:30. బ్యూటీ పార్లర్ అని చెప్పి వెళ్ళినోళ్ళు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. 7:30 కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఇంకా కాల్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు 7:30కి. ప్రత్యూష గారి తల్లికి టెన్షన్ మొదలయ్యి ప్రత్యూష గారికి కాల్ చేస్తే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్. సరే ఇంకా కొంచెంసేపు వెయిట్ చేసి చూద్దారే అనేసి ఆమె కాల్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. అలా కాల్ చేసింది ప్రత్యూష గారు కాదు, బదులుగా ఎయిర్ హాస్పిటల్ నుంచి సరోజిని గారికి కాల్ చేసి మీ కూతురు ఐసీయూలో అడ్మిట్ అయింది, త్వరగా రండి అనేసి కాల్ కట్ చేస్తారు. ఇది విన్న సరోజిని గారు చాలా భయపడుతూ హాస్పిటల్కి అయితే వెళ్ళారు. కన్ఫ్యూజ్లో ఉన్నాను, బ్లాక్ అయిపోయింది బ్రెయిన్, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అలా ఆ టైంలో చూపించారు నాకు. వెళ్ళిన సరోజిని గారికి ఒక నిజం తెలుస్తుంది. అదే ప్రత్యూష గారు చనిపోయింది అనే బ్యాడ్ న్యూస్ని సరోజిని గారికి చెప్తారు. హే గాయ్స్, వెల్కమ్ టు ద ఛానల్. దిస్ ఇస్ డీత్రా బైట్స్, నాలెడ్జ్ ఈజీగా మరియు ఇంట్రెస్టింగ్గా. తన మొదటి డెబ్యూ మూవీ వాజ్ ఇన్ ద ఇయర్ 1998 రాయుడు. తర్వాత 2000లో స్నేహం అంటే ఇదేరా, మళ్ళీ 2002లో కలుసుకోవాలని. ఇదే కాకుండా ఈమె తమిళ్ మూవీస్లలో కూడా నటించారు. ఇలా ఉన్న ప్రత్యూష గారికి ఆ రోజు నిజంగానే ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. విషయం తెలుసుకొని సరోజిని గారు హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళిన వారు డాక్టర్స్తో ప్రత్యూష గారికి ఏమైంది అనేసి క్వశ్చన్ చేస్తే డాక్టర్స్ ఉండుకొని ప్రత్యూష గారు పాయిజన్ తీసుకున్నారు అని చెప్తారు. ఇది విని షాక్ అయిన సరోజిని గారు ఇది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అని ఎంక్వైరీ చేసేటప్పుడే ఆమెకు తెలుస్తుంది ప్రత్యూష గారు మాత్రమే కాదు, సిద్ధార్థ్ రెడ్డి అంటే ప్రత్యూష గారి బాయ్ ఫ్రెండ్ కూడా పాయిజన్ని కన్జ్యూమ్ చేస్తుండారు అనేసి. సిద్ధార్థ్ రెడ్డి కూడా పాయిజన్ కన్జ్యూమ్ చేస్తుండడం వల్ల తనకు కూడా ఐసీయూ వార్డ్లో సేమ్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇలాగే సరోజిని గారు హాస్పిటల్లో ఒక రోజు గడుపుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ 10:30కంతా సరోజిని గారి దగ్గరికి ఒక నర్స్ వచ్చి ప్రత్యూష గారి డ్రెస్ కావాలి అనేసి అడుగుతారు. సో సరోజిని గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రత్యూష గారి ఒక జత బట్టలు తెచ్చి నర్స్ చేతికిచ్చి పంపిస్తారు. ప్రత్యూష గారి తల్లి సరోజిని గారిని ఐసీయూ వార్డ్లోకి అలో చేస్తా ఉండలేదు, మరియు చూడాలి అని అడిగినా కూడా లేదు, ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది అనేసి చెప్పే సరోజిని గారిని ఐసీయూ వార్డ్లోకి అలో చేయరు. కానీ పక్క వార్డ్లో ఉన్న సిద్ధార్థ్ రెడ్డికి మాత్రం విఐపి ట్రీట్మెంట్స్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడే మనం తెలుసుకోవచ్చు సిద్ధార్థ్ రెడ్డికి మరియు వాళ్ళ పేరెంట్స్కి విఐపి ట్రీట్మెంట్ జరుగుతూ ఉందంటే వాళ్ళు ఎంత డబ్బు ఉన్న వాళ్ళు అనేసి. కానీ సరోజిని దేవి కూడా చూసి ఏమో వాళ్ళు డబ్బున్న వాళ్ళు, మనం లేనోళ్ళు, అందుకే మనల్ని అలో చేస్తా లేదు అనేసే గొమ్మునయ్యారు. ఊరికే ఉన్న సరోజిని గారు మనసులో మాత్రం ఎవరు ఏమైనా కానీ నా కూతురు బతికొస్తే చాలు అనేసే దేవుణ్ణి వేడుకుంటా ఉన్నారు. కానీ అలా డ్రెస్ తీసుకొని పోయిన 10 నిమిషాలకే అదే నర్స్ వచ్చి మీ కూతురు చనిపోయింది అనే బ్యాడ్ న్యూస్ని సరోజిని గారికి చెప్తారు. ఇది విన్న సరోజిని గారు మరియు వాళ్ళ రిలేటివ్స్ చాలా ఎమోషనల్ మరియు షాక్కి గురయ్యారు. ఇప్పుడు అక్కడికి వచ్చిన పోలీస్ ప్రత్యూష గారి బాడీని అటాప్సీకి పంపించి సిద్ధార్థ్ని ఇన్వెస్టిగేట్ చేసేకి స్టార్ట్ చేస్తారు. పోలీస్ సిద్ధార్థ్ని ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఎందుకు ఇద్దరు పాయిజన్ని కన్జ్యూమ్ చేశారు అనేసి, అలా ఏం జరిగింది అనేసి క్వశ్చన్ చేసేకి స్టార్ట్ చేస్తారు.
ఇన్వెస్టిగేషన్ చేస్తూనే పోలీస్ సిద్ధార్థ్తో ప్రత్యూష గారు చనిపోయారు అనేసి చెప్తారు. సిద్ధార్థ్ చాలా ఎమోషనల్కి గురయ్యి వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇదే. ప్రత్యూష గారి తండ్రి తన చిన్నప్పుడే చనిపోయారు. అలా ప్రత్యూష గారి తల్లే ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ తన బిడ్డల్ని పెంచారు. ప్రత్యూష గారు ఇంటర్మీడియట్కి వచ్చేటప్పుడే సిద్ధార్థ్ ప్రత్యూష గారికి పరిచయం అయ్యాడు. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినాక సిద్ధార్థ్ ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అవుతారు. కానీ ప్రత్యూష గారు మాత్రం హోటల్ మేనేజ్మెంట్ కోర్స్లో జాయిన్ అయ్యి అక్కడే హాస్టల్లో స్టే అవుతారు. హాస్టల్లో అందరూ టీవీ చూస్తున్నప్పుడు ఇప్పుడే ఓ రియాలిటీ షోకి ఆడిషన్ జరుగుతూ ఉంది అనేసి యాడ్ వస్తుంది. అది చూసిన హాస్టల్ అమ్మాయిలు మరియు ప్రత్యూష గారు దాంట్లో పార్టిసిపేట్ చేయాలి అనేసి అనుకుంటారు. పార్టిసిపేట్ చేయాలి అనుకున్న వాళ్ళు వాళ్ళ ఫొటోస్ని ఆ ఆడిషన్కి పంపిస్తారు. అలాగే ప్రత్యూష గారు కూడా తన ఫోటోని ఆడిషన్కి పంపిస్తుంది. కానీ అనుకోకుండా ప్రత్యూష గారు ఈ ఆడిషన్లో సెలెక్ట్ అవుతారు. దానికి కారణం తన నవ్వు ముఖం మరియు తన ముఖంలో ఉన్న అట్రాక్టివ్నెస్ ఈ ఆడిషన్కి తనని సెలెక్ట్ చేశారు. ఆ రియాలిటీ షో వల్ల ప్రత్యూష గారికి చాలా గుర్తింపే వచ్చింది. ఇలా ఆమెకు మూవీలో యాక్ట్ చేసే ఆఫర్స్ కూడా మొదలయ్యాయి. ఇలాంటి సమయంలోనే ప్రత్యూష గారు వాళ్ళ తల్లి అయిన సరోజిని గారితో సిద్ధార్థ్ విషయం చెప్తారు. సరోజిని గారు ప్రత్యూష మరియు సిద్ధార్థ్ వాళ్ళ ప్రేమని యాక్సెప్ట్ చేశారు. కానీ ఇదే విషయం సిద్ధార్థ్ వాళ్ళ ఇంట్లో చెప్పేటప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అయింది. వాళ్ళు మేము ఒక యాక్ట్రెస్ని కోడలుగా ఒప్పుకోము అనేసి చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. సిద్ధార్థ్ ఓ రాంగ్ డిసిషన్ తీసుకున్నారు. ఏమిటంటే ఇద్దరు పాయిజన్ తాగి చనిపోవాలా అనేసి అనుకున్నారు. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన రోజు అంటే February 23 సిద్ధార్థ్ ఒక షాప్లో పెద్ద కోక్ బాటిల్ మరియు పాయిజన్ని పర్చేస్ చేస్తారు. ప్రత్యూష గారు ఎలాగో బ్యూటీ పార్లర్కి వెళ్ళుండారని తెలుసుకొని ప్రత్యూష గారిని మీట్ అయ్యేకి వెళ్తారు. ఫేషియల్ అయిన తర్వాత సిద్ధార్థ్ దగ్గరికి వచ్చిన ప్రత్యూష గారితో సిద్ధార్థ్ మన ఇద్దరే సపరేట్గా మాట్లాడాలి అనేసి ప్రత్యూష గారిని కారులో ఎక్కించుకొని తొడుకోపోతారు. అప్పుడు సిద్ధార్థ్ ఉండుకొని మన ఇంట్లో మన ప్రేమ విషయాన్ని ఒప్పుకుంటలేదు, అందుకనేసి మనిద్దరూ ఈ పాయిజన్ని తాగి చనిపోదారి అనేసి డిసైడ్ అవ్వి ప్రత్యూష గారికి ఒక గ్లాస్ మరియు సిద్ధార్థ్ ఒక గ్లాస్లో పాయిజన్ కలుపుకొని ప్రత్యూష గారు తాగేదే సిద్ధార్థ్ కాసుకుంటారు. అలా ప్రత్యూష గారు తాగిన తక్షణమే సిద్ధార్థ్ ఒక సిప్ని తాగేసి డిసిషన్ని ఆటోమేటిక్గా చేంజ్ చేస్తారు. అప్పుడే సిద్ధార్థ్ ఆమెను హాస్పిటల్కి తెచ్చి ఐసీయూ వార్డ్లో అడ్మిట్ చేస్తారు. తర్వాత డాక్టర్స్తో ఏమైందో అంతా వివరించి చెప్తారు. సిద్ధార్థ్ గారు ప్రత్యూష గారిని ఐసీయూ వార్డ్లో అడ్మిట్ చేసి డాక్టర్స్ ఉండుకొని సిద్ధార్థ్ గారు కూడా కొంచెం పాయిజన్ని కన్జ్యూమ్ చేసి ఉండారు అనేసి వాళ్ళని కూడా ఐసీయూ వార్డ్లో అడ్మిట్ చేస్తారు. ఇదింతా సిద్ధార్థ్ గారు పోలీస్తో కన్ఫెస్ చేసిన విషయం. సిద్ధార్థ్ పోలీస్తో కన్ఫెస్ చేసినా కూడా దీనికి సాలిడ్ ఎవిడెన్స్ ఉన్నిలేదు. ఎందుకంటే అది 2002 కాబట్టి అప్పుడు ఇంకా టెక్నాలజీ అప్గ్రేడ్ అయినలేదు. ఎక్కువ చోట్ల సీసీ కెమెరాస్ ఉన్నిలేదు. పోలీస్ వాళ్ళకి అప్పుడు ఉన్నది ఒకే ఒక దారి, అదే కాల్ ట్రేసింగ్ ఆర్ కాల్ రికార్డింగ్. సో అలా సిద్ధార్థ్ కాల్ని ట్రేస్ చేస్తే అప్పుడు పోలీసు వాళ్ళకి తెలిసి వచ్చిందేమంటే అదే రోజు తెల్లారితో సిద్ధార్థ్ వాళ్ళ అమ్మతో చాలా కోపంగా నేను పెళ్లి చేసుకుంటే ప్రత్యూషానే పెళ్లి చేసుకుంటాను అనేసి చెప్పి కాల్ని కట్ చేస్తారు. ఏదేమైనా కానీ సిద్ధార్థ్ చేసింది ఒక క్రైమ్ అని కోర్ట్ కన్సిడర్ చేసి 3 కేసులు వాళ్ళపైన నమోదు చేశారు. 7 years ఆయన్ని జైల్ ఇంప్రిజన్మెంట్ చేశారు. సరే ఎలాగో సిద్ధార్థ్కి శిక్ష పడింది కదా అనుకొని అందరూ ఈ కేసు ఈడికే క్లోజ్ అని అనుకునే లోపలే ఈ కేసులో కొత్త ట్విస్ట్ మొదలైంది. కోర్ట్ సిద్ధార్థ్కి 7 years జైలు శిక్ష పడేలాగా చేసినా కూడా సరోజిని గారు ఇది సిద్ధార్థ్కి సరిపోదు, వాళ్ళకి లైఫ్ సెంటెన్స్ అంటే మరణదండన అవ్వాలా అనేసి కోర్టుని వేడుకున్నారు. సరోజిని గారు అలా అనడానికి కారణం అటాప్సీ రిపోర్ట్. ఎస్, అందరూ ఏమనుకున్నారు,
ప్రత్యూష గారు పాయిజన్ తాగి చనిపోయారు అనుకున్నారు. కానీ అటాప్సీ రిపోర్ట్లో ప్రత్యూష గారి చావుకి కారణం స్ట్రాంగులేషన్, అంటే ఊపిరి ఆడకుండా చనిపోయారు. ఎవరో ఒకరు తన గొంతుని గట్టిగా పిసికి ఊపిరాడకుండా చేసి తనను చంపేశారు. ఈ విషయాన్ని సరోజిని గారు నోటీస్ చేశారు. అండ్ ఆ అటాప్సీ రిపోర్ట్లో ప్రత్యూష గారు పాయిజన్ తాగి చనిపోయిండారు అనేసి ಯಾವುದೇ ట్రేస్ కనిపించదు. బదులుగా తన చెస్ట్ పైన, కడుపు పైన మరియు తన థైస్ పైన 13 గోర్ల మార్కులు కనిపిస్తాయి. దాన్ని దాటి ప్రత్యూష గారి అటాప్సీ రిపోర్ట్లో బయటపడేదేమంటే తన బాడీలో సీమన్స్ కంటెంట్ చేస్తూ ఉంది అనేసి. అట్లంటే ఎవరో ప్రత్యూష గారిని రేప్ చేసి చంపేశారని అర్థం. ఇది కూడా ఒక్కరు కాదు. ద రిపోర్ట్ సేస్ దట్ 4 ఇంకా 5 జనాలు తనని రేప్ చేసి తర్వాత చంపేశారని అర్థం. సరోజిని గారికి అర్థమవుతుంది ఎందుకు ప్రత్యూష గారి డ్రెస్ని సరోజిని గారికి హ్యాండ్ ఓవర్ చేయలేదు అనేసి, మరి ఐసీయూ వార్డ్లోకి ఎందుకు ఆమెని అలో చేయలేదు అనేసి. ఇదన్నీ కనెక్ట్ చేసి చూసిన సరోజిని గారికి ఒకటి క్లియర్గా అర్థమవుతుంది, వాళ్ళ కూతుర్ని చాలా ఘోరంగా చంపేసుండారు అనేసి. సో ఇదంతా పాయింట్స్ని సరోజిని గారు మీడియా ముందర పెడతారు. తర్వాత కోర్టులో వెళ్ళి ఈ కేసుని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలా అనేసి వేడుకుంటారు. కోర్టు కూడా దీనికి అంగీకరించి ఈ కేసుని రీఓపెన్ చేసి సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. తెలిసిన విషయం ఏంటంటే ప్రత్యూష గారికి మూవీస్ ఆఫర్ వచ్చేకి స్టార్ట్ అయ్యాక ప్రత్యూష గారు చాలా బిజీ అవుతారు. సిద్ధార్థ్తో మొదలున్నంత టైం స్పెండ్ చేసేకి అయ్యలేదు. దీనివల్ల సిద్ధార్థ్ చాలా అప్సెట్ అవుతారు. అలాగే సిద్ధార్థ్కి ఎక్కడ ప్రత్యూష గారు వాళ్ళని వదిలి వెళ్ళిపోతారనే భయం కూడా స్టార్ట్ అవుతుంది. అదే టైంలో సిద్ధార్థ్ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఈ విషయాన్ని చెప్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఉండుకొని ఒక అమ్మాయికి సినిమాలో ఛాన్స్ దొరకడం అంత ఈజీ కాదు. అలా ఛాన్స్ దొరికితే కూడా చాలా అడ్జస్ట్మెంట్స్కి ప్రత్యూష గారు ఒప్పుకోవడం వల్లనే తనకి ఇన్ని ఆఫర్స్ మొదలయ్యాయి అనేసి సిద్ధార్థ్ని ప్రవోక్ చేస్తారు. దీన్ని ఇంకా సిద్ధార్థ్ ఎప్పుడైనా ప్రత్యూషాన్ని చూస్తే ఆమె పైన లవ్ కన్నా ఆమె పైన ద్వేషమే ఎక్కువ పెంచుకుంటారు. అలా ద్వేషం పెంచుకొని మనసులోనే ఆమె తనకు మోసం చేసింది అని అనుకొని తనతో ఎట్టైనా రివెంజ్ తీర్చుకోవాలనేసి సిద్ధార్థ్ ఒక కోక్ బాటిల్ మరియు పాయిజన్ తీసుకొని ప్రత్యూష గారు ఉన్న పార్లర్కి వెళ్తారు. అక్కడ ప్రత్యూష గారిని పిక్ చేసుకొని ఎవరికి తెలియని ఓ స్పాట్కి తీసుకెళ్తారు. అక్కడ సిద్ధార్థ్ 5 జనాల ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఎలాగో ప్రత్యూష గారికి వాళ్ళు తెలుసు కాబట్టి ప్రత్యూష గారు కూడా ఏమీ థింక్ చేయరు. ఏమీ తెలియని ప్రత్యూష గారు కార్లోనే కూర్చోంటారు. మని చాలా ఫోర్స్ఫుల్గా కార్ని ఇంకా దింపి గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి ఒకరైనాక ఒకరు ఆమెని రేప్ చేస్తారు. అయిన తర్వాత ఆమె అన్కాన్షియస్ అయ్యే టైంలో ఆమె గొంతుని గట్టిగా పిసికి నోట్లోకి థమ్స్అప్ మరియు పాయిజన్ని పోస్తారు. సిద్ధార్థ్ పైన ఎవరికి డౌట్ రాకూడదు అనేసి అదే పాయిజన్ని తన లిప్స్ పైన ఊరికే ఒక 2 డ్రాప్స్ వేసుకుంటారు. అయినాక వాళ్ళ ఫ్రెండ్స్ ఆ జాగాను వదిలి వెళ్ళిపోతారు. మరి సిద్ధార్థ్ డెడ్ బాడీని తీసుకొని హాస్పిటల్కి వస్తారు. సో ఇక్కడ ఇంకా అంతా మనకి తెలిసిండేదే. ఈ కేస్ సిబిఐకి హ్యాండ్ ఓవర్ అవుతుంది. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన డాక్టర్ని వెళ్ళి అటాప్సీ రిపోర్ట్ గురించి అడుగుతారు. ఆ డాక్టర్ అటాప్సీ చేసేటప్పుడు ఎత్తుకున్న నెగటివ్స్ మరియు అటాప్సీని అంతా పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇదంతా అయిన తర్వాత ఆ ఫొటోస్ మరియు నెగటివ్స్ అంతా లేకుండా పోతుంది. ఫొటోస్ మరియు నెగటివ్స్ మిస్ అవ్వడం వల్ల ఈ డాక్టరే రిపోర్ట్ని తప్పుగా రాశారని చెప్పి మరియు అది ప్రూవ్ చేసేదానికి ಯಾವುದೇ ఎవిడెన్స్ లేకపోవడం వల్ల ఆ డాక్టర్ని సస్పెండ్ చేస్తారు. అదే కాకుండా సిద్ధార్థ్కి ఉన్న 7 వర్షాలు జైలు శిక్ష 5 వర్షాలు అవుతుంది. మరియు ఈ కేసుని రీఓపెన్ చేపించిన సరోజిని గారికి 40,000 రూపాయలు కాంపెన్సేషన్ కట్టాలి అని సరోజిని గారికి కోర్టు ఆదేశిస్తారు.
ఇప్పుడు సిద్ధార్థ్ అమెరికాలో తన లైఫ్ని లీడ్ చేస్తూ ఉండరు. ఈ విషయం జరిగి ఇప్పటికి 22 వర్షాలు అయినా కూడా సరోజిని గారు ప్రత్యూష గారికి ఏం జరిగింది, ఎలా జరిగింది అని తెలుసుకునేదానికి పోరాటం చేస్తూనే ఉన్నారు. అండ్ ఇప్పటికి కూడా సరోజిని గారు ఇంటర్వ్యూలో కూడా ఇదే చెప్పుకుంటూ వచ్చారు. సో ఇలాంటి ఓ అమ్మాయికి ఇలా జరగడం చాలా అన్యాయం. సో గాయస్, ఇప్పుడు మీరు చెప్పండి, ప్రత్యూష గారు సిద్ధార్థ్ చెప్పినట్టే విషం తాగి చనిపోయారా, లేదా డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా తనని రేప్ చేసి చంపేశారా అనేసి మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటా ఉంటారు అనేసి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక్కడితో ఈ వీడియోని కంప్లీట్ చేస్తూ ఉన్నాను. మరి ఒక వీడియోతో మనం కలుద్దాం. థ్యాంక్ యూ.